హలో, వెల్కమ్ ఎవ్రీవన్. నేటివ్ రివ్యూవర్స్ ఛానల్ విజిట్ చేసినందుకు థ్యాంక్స్. ఇంకొక కొత్త వీడియోతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాం. మేము ఈరోజు ఏ విషయం గురించి మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్ని మీతో చెప్పుకోవాలని అనుకుంటున్నామనేది మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ మరియు టైటిల్ చూసి తెలిసై ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి, నయనతార మరియు అనిల్ రావిపూడి గారి డైరెక్షన్లో వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా గురించి మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్ని మీతో పాటు షేర్ చేసుకుంటున్నాం. మన శంకర వరప్రసాద్ గారు ఇది కామెడీ ఫ్యామిలీ డ్రామా జోనర్ లో వచ్చిన ఫిలిం అయ్యింది. ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక హై నోట్ తోనే స్టార్ట్ అయ్యి తర్వాత చిరంజీవి గారి మేనరిజమ్స్ తో ఫైట్స్ కానివచ్చు, సాంగ్స్ లో వేసే స్టెప్స్ కానివచ్చు, దీంతో పాటు ఒక ప్లెయిన్ స్టోరీతో మూవీ ఎంగేజింగ్ గా సాగుతుంది. తర్వాత బాస్ స్వాగ్ తో ఇంటర్వెల్ బ్యాంక్ పడుద్ది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేసరికి స్టోరీ కొంచెం ఆఫ్ ట్రాక్ గా పోయినా కూడా ఎక్కడో స్క్రీన్ పైన విక్టరీ వెంకటేష్ గారు మరియు చిరంజీవి గారి ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఏముంది అది ఎంటర్టైనింగ్ గా అనిపించి ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ బ్లాక్ లో మళ్ళీ స్టోరీ కంటిన్యూ అయ్యి లాస్ట్ గా ఇది ఒక యావరేజ్ సినిమా అయ్యుండి ఈ సంక్రాంతి పండగకి ఫ్యామిలీతో పాటు చూసే ఒక సినిమా అయింది అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. మన శంకర వరప్రసాద్ గారు సినిమా స్టోరీ విషయానికి వచ్చేటైతే ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ కూతురు శశిరేఖ మరియు ఒక మిడిల్ క్లాస్ ఆఫీసర్ అయిన మన శంకర వరప్రసాద్ గారు ఇద్దరూ ఎలా ప్రేమిస్తారు మరియు పెళ్లి చేసుకుంటారు. అయితే ఇది శశిరేఖ గారి నాన్నకి నచ్చకపోవడంతో వాళ్ళిద్దరి మధ్య ఎలా గొడవ పెట్టి డైవర్స్ తీసుకుంటారు. ఇదైన కొన్నేళ్ల తర్వాత శశిరేఖ ఒక కాప్ తమ్ముణ్ణి రేప్ కేస్ మీదుగా పోలీస్ కి పట్టించుంటది. దానికి ఆ కాప్ రివెంజ్ కోసం ఎలా శశిరేఖ గారికి తన బిడ్డల్ని చంపాలని చూస్తాడు మరియు దాన్ని బాస్ ఎలా కాపాడతారు అన్నదే ఈ యొక్క సినిమా స్టోరీ అయి ఉంటది. ఇంకా ఈ సినిమా క్యాస్ట్ విషయానికి వచ్చేటైతే మెగాస్టార్ చిరంజీవి గారు యాజ్ యూజువల్ గానే ఈ సినిమాలో తమ ఒక వింటేజ్ వైబ్స్ ని ఈ సినిమాలో మనం చూడొచ్చు. ఎస్పెషలీ సాంగ్స్ లో వేసే వాళ్ళ స్టెప్స్ గ్రేస్ కానివచ్చు మరియు ఫైటింగ్ లో వచ్చే ఒక స్టైలిష్ యాక్షన్ సీన్స్ కానివచ్చు, ఇవన్నీ కాకుండా వాళ్ళు చేసే యాక్షన్ సీక్వెన్స్ ని చాలా ఎంజాయ్ చేస్తూ చేయడం మనం స్క్రీన్ పైన చూడొచ్చు. ఓవరాల్ ఇది ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ అనే చెప్పాలి. ఇంకా ఈ సినిమా ఫీమేల్ లీడ్ అయిన నయనతార గారి విషయానికి వచ్చేటైతే ఏజ్ అయినా కూడా తమ చార్మ్ తో స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసి తమ పర్ఫార్మెన్స్ ని జస్టిఫై చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా శశిరేఖ ఫాదర్ రోల్లో ప్లే చేసిన సచిన్ కడేకర్ మరియు మినిస్టర్ రోల్లో ప్లే చేసిన శరత్ సక్సేనా గారు తమకి ఇచ్చిన ఒక క్యారెక్టర్ కి చాలా బాగా పర్ఫార్మ్ చేసి జస్టిఫై చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా క్యాథరిన్, అభినవ్, హర్షవర్ధన్ చిరంజీవి గారి టీంలో ఉండే క్యారెక్టర్స్ ప్లే చేశారు మరియు ఈ నలుగురు ఉండే టీంలో జనరేట్ అయిన హ్యూమర్ సక్సెస్ అయింది అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా గెస్ట్ రోల్ లో ప్లే చేసిన విక్టరీ వెంకటేష్ గారికి ఈ సినిమా స్టోరీలో క్యారెక్టరైజేషన్ అంత ఇంపార్టెన్స్ లేకపోయినా కూడా విక్టరీ వెంకటేష్ గారి ఎంట్రీతో ఈ సినిమాకి ఎక్కడో ఎంటర్టైన్మెంట్ యాడ్ అయింది అనే చెప్పాలి. ఎందుకంటే బాస్ మరియు వెంకటేష్ గారి సీన్స్ ఏముంటది అది కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ప్యాక్ అయ్యి ఈ సినిమా సెకండ్ హాఫ్ కి ఒక ప్లస్ పాయింట్ అయ్యింది అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఇతర క్యారెక్టర్స్ లో ప్లే చేసిన పిల్లలి క్యారెక్టర్స్ అయిండొచ్చు మరియు వేరే క్యారెక్టర్లు తమకిచ్చిన పాత్రని జస్టిఫై చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమా డైరెక్టర్ అయిన అనిల్ రవిపూడి గారి విషయానికి వచ్చేటైతే అనిల్ రవిపూడి గారి కోర్ స్ట్రెంగ్త్ అయిన కామెడీ మరియు ఫ్యామిలీ సెంటిమెంట్స్ ని ఈ సినిమాలో మళ్ళీ మనం చూడొచ్చు. అనిల్ రవిపూడి గారి ఈ స్టోరీకి ఇంకో ప్లస్ పాయింట్ అయ్యింది ఏంటి అంటే అది మెగాస్టార్ చిరంజీవి గారి మేనరిజమ్స్. ఒక ఫ్యాన్ బాయ్ గా ఆడియన్స్ పల్స్ ని ఎలా అర్థం చేసుకున్నారు అనేది ఫస్ట్ హాఫ్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఇంకో మెయిన్ పాయింట్ మాకు అన్ఫిల్టర్డ్ గా అనిపించింది ఏంటి అంటే
అనిల్ రవిపూడి గారి ప్రీవియస్ మూవీస్ లాగా ఈ సినిమాలో క్రింజ్ కామెడీ అనేది ఏముంది అది తక్కువ అయ్యి ఎక్కడో హ్యూమర్ అనేది న్యాచురల్ గా జనరేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇంకా ఈ సినిమా మ్యూజిక్ విషయానికి వచ్చేటైతే భీమ్స్ గారు సినిమా రిలీజ్ కి ముందు రిలీజ్ అయిన సాంగ్స్ అన్ని సినిమాకి హైప్ తెచ్చింది. మరియు అది ఆ సాంగ్స్ థియేటర్ లో ప్లే అయినప్పుడు జనాలు ఆ సాంగ్స్ ని ఎంజాయ్ చేయడం కూడా చూడొచ్చు. అంతేకాకుండా బీజిఎం విషయానికి వచ్చేటైతే భీమ్స్ గారు బీజిఎం చాలా బాగా కొట్టారు అనే చెప్పాలి. ఎస్పెషలీ చిరంజీవి గారి బాస్ బీజిఎం కావచ్చు మరియు నయనతార గారికి వచ్చే బీజిఎం కావచ్చు చాలా బాగా కొట్టారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. మనశంకర వరప్రసాద్ గారు సినిమా చూసిన తర్వాత మాకు అన్ఫిల్టర్డ్ గా అనిపించింది ఏంటి అంటే భీమ్స్ గారు మ్యూజిక్ మరియు బీజిఎం బాగా ఇచ్చినా కూడా హుక్ స్టెప్ సాంగ్ కావచ్చు మరియు మెగా మాస్ విక్టరీ కావచ్చు మరియు ఒక ఫాదర్ మరియు చిల్డ్రన్ సెంటిమెంట్ లో వచ్చే ఇంగ్లీష్ సాంగ్ ఏది ఉంటది అది ఇంగ్లీష్ లో రావడంతో ఎక్కడో ఆడియన్స్ కనెక్ట్ కాకపోయారు. మరియు ఆ రెండు సాంగ్ కి లిరిక్స్ ఏది ఉండదు అది ఎక్కడో ఫెయిల్యూర్ అయినది అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమా యాక్షన్ విషయానికి వచ్చేటైతే యాజ్ యూజువల్ చిరంజీవి గారి ఫ్యాన్ బాయ్ ఒక స్టంట్ కొరియోగ్రఫీ చేస్తే ఎలా ఉంటుందో అలాగే చిరంజీవి గారి మేనరిజమ్స్ కానివచ్చు మరియు స్టైల్ ని ఎన్కాష్ చేసుకోవడంలో స్టంట్ మాస్టర్స్ ఎక్కడో సక్సెస్ అయ్యారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమా కామెడీ విషయానికి వచ్చేటైతే మేము అప్పుడే చెప్పినట్టు అనిల్ రవిపూడి గారి కోర్ స్ట్రెంగ్త్ కామెడీ అవ్వడంతో ఈ సినిమాలో క్రింజ్ కామెడీ తక్కువైంది. మాక్సిమం స్టోరీకి తగ్గినట్టుగానే హ్యూమర్ జనరేట్ అయింది అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. మనశంకర వరప్రసాద్ గారు సినిమా చూసిన తర్వాత మాకు అన్ఫిల్టర్డ్ గా అనిపించింది ఏంటి అంటే అనిల్ రవిపూడి గారు ఒక ప్లెయిన్ నార్మల్ స్టోరీని పెట్టుకుని దాని చుట్టూ ఒక హ్యూమర్ జనరేట్ చేసుకుంటూ ఒక ఫిలిం తీయడంలో సక్సెస్ అయ్యారు అనే చెప్పాలి. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారి మేనరిజమ్స్ తో కానివచ్చు మరియు వాళ్ళ ఒక ప్రీవియస్ మూవీస్ ఎక్స్పీరియన్స్ తో ఒక వన్ మ్యాన్ షో లాగానే ఈ సినిమా అవుట్పుట్ వచ్చింది అనే చెప్పాలి. దీంతో పాటు చిరంజీవి గారికి ఇంత ఏజ్ అయినా కూడా ఏది ఒక విఎఫ్ఎక్స్ లేకుండా ఒక డీఏజింగ్ ఎఫెక్ట్ లేకుండా నార్మల్ చార్మ్ కానివచ్చు మరియు ఫేస్ గ్లో కానివచ్చు అది న్యాచురల్ గానే పెట్టుకుని ఈ సినిమాలో చాలా స్టైలిష్ గానే చూపించారు అనే చెప్పాలి. సో ఇది ఈరోజు మా వీడియో అయ్యింది. మీరు ఈ సినిమా చూసినట్టయితే కమెంట్ చేయండి మరియు ఎవరు మీ ఫ్రెండ్ వెళ్ళాలనుకుంటున్నారో వారితో షేర్ చేయండి. మా ఈ ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్స్ మీకు నచ్చినట్టయితే దయచేసి కమెంట్ చేయండి మరియు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో బెల్ కొట్టేది మాత్రం మర్చిపోకండి.